మాడగు మరి మెఫీబోషెతు మాకీరింట్లో ఉన్నాడని ఆయన చెప్పాడు. వెంటనే పిలవంపించాడు, కబురు పంపిస్తూ వచ్చాడు. మెఫీబోషెతు కుంటుకుంటూ ఈడ్చుకుంటూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, చిత్తం ప్రభువా అన్నాడు, నీ దాసుడు అని చెప్పి నమస్కారం చేస్తున్నాడు. చూడండి, అక్కడ మాట చదువుతాను. అది దావీదునద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడని నేను ఉన్నాను, స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను ఒక మాట చెబుతా వినండి. సమూయేలు చిన్నపిల్లోడు, యెహోవా దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడు. ఎవరు నన్ను పిలుస్తున్నారు? ఏలియా అని పిలుస్తున్నాడా? ఏలియా అంటే పాస్టర్ అని చెప్పిపోయి ఒక రాత్రి పోయి అయ్యా తలుపు కట్టి ఏలి పడుకున్నాడు. ఏంటి సమూయేలు వచ్చా? బాలుడు, చిన్నపిల్లోడు, వాడు అంత లక్కీగాడు. అంత వాడి పేరు ఏం పేరు? నాకు ఇష్టం ఈ కొడుకు పేరు విక్కీగాడు అంత ఉన్నాడు. సమూయేలు తలుపు కట్టాడు. కొడితే ఏంటి నాన్న అంటే, సమూయేలు అని పిలిచింది మీరేనా అన్నాడు. నేను కాదయ్యా, ఆలాపన వచ్చిందేమోలే, కళ వచ్చిందేమోలే, పడుకోపో అని చెప్పాడు. పడుకున్నాడు. మళ్ళా సమూయేలు అని చెప్పి పిలుస్తున్నాడు. తెల్లవారుజాము 3 అయింది. మళ్ళీ లేచి వచ్చి సమూయేలు అన్నాడు. ఆ ఏలి గారికి వచ్చి, నానా పాస్టర్ గారు అని కొట్టాడు. ఏంటంటే మళ్ళీ పిలుస్తున్నామేంది అన్నాడు. అయితే ఈసారి ఒక మాటను నేను చెబుతా అన్నాడు. ఏంటంటే చూడండి, అక్కడ నీ దాసుడనైనా నేనున్నానని అని అయ్యాను. స్తోత్రం, హల్లెలూయా. మీరు అనండి ఆ మాట. నీ దాసుడనైనా అనలే, నేను ఉన్నాను. నీ దాసుడనైనా నేను ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే స్వరంతో మీరే సమాధానం చెప్పాలి. ఇప్పుడు చెప్పండి నాతోటి. నీ దాసురాలనైనా నేను ఉన్నాను, నీ దాసుడనైనా నేను ఉన్నాను అని చెప్పాలి. ఏంది అనకూడదు, చెప్ప అనకూడదు. ప్రభుతో మాట్లాడేటప్పుడు అయ్యా నీ దాసురాలని నేనున్నానయ్యా, అయ్యా నీ దాసుని నేనున్నానయ్యా అని చెప్పి అనాలి. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ దావీదు దగ్గరకు వచ్చినప్పుడు మెఫీబోషెతు దేవునితో మాట్లాడినట్టు మాట్లాడాడు. ప్రభు రాజు అంటే ప్రభువే కదా, చిత్తం ప్రభు అని చెప్పి నీ దాసుడనైనా నేను ఉన్నానని చెప్పి అన్నాడు. అన్నప్పుడు మరి అందుకు దావీదు అన్నాడు, నీవు భయపడవద్దు, డోంట్ ఫియర్ అబౌట్ మీ, నువ్వు భయపడవద్దు, నీవు భయపడమాకు, ఎందుకంటే నేనున్నాను. స్తోత్రం, హల్లెలూయా. నేనున్నాను. అనే మాట ఉంది, నేను విన్నాను అనే మాట ఉంది. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బైబిల్లో నుంచే. ఆయన 2 మాటలు పట్టుకొని రాష్ట్రం మొత్తం తిరిగి ముఖ్యమంత్రి అయింది. నేనున్నాను, నేను విన్నాను అని మాట్లాడండి. ఎక్కడి నుంచి వచ్చింది మాట్లాడినా? బైబిల్ నుంచి తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం తిరిగిన ముఖ్యమంత్రి అయింది. 5 సంవత్సరాలు పరిపాలించింది. అంటే బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే ఆచరించి తూచా తప్పకుండా మరి ప్రవర్తిస్తారో వాళ్ళ కుటుంబాలు అంటే ఎప్పటికైనా సరే ఆశీర్వదించబడతాయి అంట. కొన్నాళ్ళు చీకటి, కొన్నాళ్ళు వెలుగు. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతటి నీకు మరలా ఇప్పింతును. స్తోత్రం, హల్లెలూయా. పోగొట్టుకుని మొత్తం ఇస్తా, మీ తాత భూమి ఇస్తా, మీ తాత ఆస్తి ఇస్తా, నువ్వేం భయపడమాకు, నేను పోషిస్తా. మీ నాన్న బట్టి యోనాతాను బట్టి, యోనాతాను నేను ప్రాణ స్నేహితులమి, మీ నాన్న నా కోసం ప్రాణాన్ని అడ్డు వేశాడు చాలాసార్లు. సౌలు యొక్క దాడి నుంచి నన్ను కాపాడాడు. బల్లెం పొడవపోతే గోడకేసి బిగిపోతే యోనాతాను చేయిలాగా తప్పించాడు. దేవుడు తప్పించాడు, యోనాతాను కూడా సహాయం చేశాడు. కాబట్టి అటువంటి ప్రాణ స్నేహితుడు యోనాతాన్ని బట్టి నీకు ఉపకారం చేస్తానని చెప్పి, నీ ఆస్తి నీకు ఇస్తానని చెప్పి సౌలు యొక్క మనోన్ని చేరదీసి దావీదు మహారాజు చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే చూడండి ఇక్కడ, మరియు నీవు సదాకాలం నా బల్ల ఎద్దనే భోజనం చేయదవని సెలవయ్యగా. స్తోత్రం, హల్లెలూయా. సదాకాలం మీరు చనిపోయేంతవరకు కూడా ప్రభు బల్ల ఆహారం తీసుకోవాలి. సదాకాలం అంటే చనిపోయేంతవరకు కూడా రొట్టె తీసుకోవాలి, ద్రాక్షరసం తీసుకోవాలి. ఎందుకంటే మీరు యేసు రక్తం ద్వారా వెలయించి కొనబడ్డ బిడ్డలు.
మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది పశ్చాత్తాపం పొంది బాప్తిసం తీసుకొని మీ పాత రోత జీవితాన్ని సమాధిలో పెట్టబడి అంటే నీటిలో పెట్టబడి నూతన జీవితంతో లేచి ఓ యొక్క మొత్తమ మార్తమైంది. మొత్తం ఏమైంది? మార్తమైంది. మార్తముగా మార్చబడ్డారు, మరియమ్మగా మార్చబడ్డారు, స్వార్థముగా మార్చబడ్డారు, ఎలిజబెత్గా మార్చబడ్డారు, ఎవరి ఎస్తేరుగా మార్చబడ్డారు. మీ పేరులో మాధుర్యం ఉంది, యేసు ఉన్నాడు. కాబట్టి సదాకాలము చనిపోయేంత వరకు కూడా యేసు యొక్క రక్తాన్ని శరీరాన్ని మీరు భుజించాలి. అదే దానికి సాదృశ్యం. యోనాతాను యొక్క కుమారుణ్ణి మెఫీబోషెతుని దావీదు అంటున్నాడు, సదాకాలం నా యొక్క భోజనముల దగ్గర నువ్వు ఏం చేస్తావంట? భోజనము చేయదు అన్న, సదాకాలం నా బలహీనతనే భోజనము చేయను అని సెలవిచ్చింది. అంటే మనం కూడా ఎప్పుడు ప్రభు దగ్గర ఉండి భోజనం చేయాలి, కానీ మరి ఎక్కడ కూడా ఇతర దానికి ఆశపడకూడదు. అందుని బట్టి అంటున్నాడు చూడండి ఇక్కడ, అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడునైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను అన్నాడంట. చచ్చిన కుక్క అంటే ఏంటి? ఎవరు చెప్తారు? మేము చిన్నప్పుడు అండి రేలకట్లకి పోయాను. రేలకట్లకి పోతే రేలకట్టలు తెస్తే మీకు రేలకట్టలు చుట్టాకులు అంటారు అండి. చుట్టాకులు చుట్టుకొని చుట్టలు తాగేవాళ్ళు. పోతే అక్కడ ఒక నక్క ఉంది, ఏనండి, అక్కడ ఒక నక్క ఉంది, పడుకుంది. మా దగ్గర సీన అనే ఒక అతను ఉన్నాడు, మాకు పెద్దోడు అతను. ఈ సీన ఏం చేసిందంటే కర్ర తీసుకొని నక్కని ఎమకొట్టుకు వచ్చింది. కొడితే అది అడ్డం పడి ఆ పన్నే ఇదైపోతే ఇక ఆ రోజు మోపు తీసుకొని ఇంటికి వచ్చాం. మళ్ళీ పొద్దున్నే తెల్లారి మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ పొలంలో పోయిన తర్వాత ఆ నక్క ములుగుతుంది, చావల ములుగుతుంది, కు అంటుంది. అక్కడే ఉంది పాల ఎటు బాగా కొట్టిండు, ములుగుతుంది. ఈ దరిద్రుడు ఏం చేసిందంటే కట్టిపిల్ల మొత్తం పోగు చేసి దాని మీద వేసి నిప్పేసి తగలబెట్టిండు. చచ్చిన కుక్కవాడు అంటే అదే, కుక్క కంటే 7 ప్రాణాలు ఉంటాయి అంట, అంత తెల్లగా జావదు. కుక్క లాంటివాడు అంటే అదే పోలిక ఇక్కడ. కుక్క విశ్వాసానికి సూచన. తగలబెట్టేసరికి ప్రభువుకి కోపం వచ్చింది. వాడి గర్భాన్ని మూసేసి పిల్లలు లేరు. పెళ్ళైంది, 2 పెళ్ళిళ్ళు అయినాయి కానీ పిల్లలు లేరు. మనం ఎప్పుడు కూడా పాపం చేయకూడదు. పాపం చేస్తే అది మన చుట్టూ చుట్టుకొని తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు చచ్చిన కుక్క లాంటి వాడిని అంటున్నాడు. అంటే కుక్క విశ్వాసానికి సూచిక, విశ్వాసానికి నమ్మకానికి సూచిక. అంటే నా దగ్గర ఏముందయ్యా, చచ్చిన కుక్క ఎలాగైతే ఎలా ముక్కుతూ ఉంటుందో ప్రాణం పోయేటట్టుగా అటువంటి స్థితిలో నేను ఉన్నాను, ఏ పాటి వాడని నేను, నువ్వెంత కరుణ చూపించావని చెప్పి అన్నాడు. నిజమే, కుటుంబం మొత్తం క్షీణించిపోయింది, వాళ్ళ కుటుంబం మొత్తం ఆగమైపోయింది, యుద్ధంలో చనిపోయారు అందరూ. వీడు ఒక్కడే కుంటోడు కాబట్టి ఆ మాకీరంటే దాక్కుని ఉన్నాడు, అతను కూడా చంపేస్తారని భయపడ్డాడు. కానీ చచ్చిన కుక్క లాంటి వాడిని తీసుకొచ్చి రాజు భోజన బలచగల భోజనాన్ని ఏర్పాటు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యోనాతాను యొక్క కుమారుడైన మెఫీబోషెతు అంటున్నాడు, అయ్యా చచ్చిన కుక్క లాంటి వాడినయ్యా, నా ఎడ నీవు దయచూపుటకు నీ దాసుడగును నేను ఎంతటి వాడను. చూడండి ఎంత తగ్గింపుతో మాట్లాడుతున్నాడు మెఫీబోషెతు. కాబట్టి అప్పుడు రాజు సౌలు సేవకుడైన శిబాను పిలిపించి, సౌలుకు కలిగిన అతని కుటుంబానికి కలిగిన యావత్తు సొత్తునంటిని నీ యజమాని కుమారుడికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవు నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనంకి ఆహారం కలిగినట్లుగా నీవు దాని పంట తేవలను. నీ యజమాని కుమారుని మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయనని సెలవిచ్చాను. స్తోత్రం, హల్లెలూయా. మెఫీబోషెతు ఎప్పుడు నా వద్దే ఉంటాడు, కానీ అతను పొలం ఆస్తి ఇచ్చేసా. ఓ శిబా, నువ్వు వెళ్ళి ఆ పంట బండి ఇచ్చేసి తెచ్చి అతనికి అప్పగిచ్చు. కొట్లలో దాచుకుంటాడు, అతని యొక్క బంధువులు స్నేహితులు తింటారు. ఇతనైతే నా దగ్గరే ఉంటాడు, ఎక్కడికి పోడు. కాబట్టి శిబా 15 మంది కుమారులు ఉన్నారు, 20 మంది దాసులు ఉన్నారు. ఆ రాజుగారు చెప్పినట్టుగానే అతని పొలం తీసుకుని కవులు తీసుకొని చేసి కవులు అప్పగించాడు. అంటే మెఫీబోషెతుకు ఎవరి భోజనం బల్ల దగ్గర అవకాశం కల్పించబడింది చెప్పండి? దావీదు. కొంచెం చెప్పకండి. దావీదు యొక్క భోజనపు బల్ల దగ్గర కూర్చొని భోజనం చేసే యొక్క మరి అర్హత దక్కింది. ఎవరిని బట్టి అంటే వాళ్ళ నాన్నైన యోనాతానుని బట్టి. ఉపకారం చేయట మానలేదు.
కాబట్టి మనం కూడా ఎవరికైనా ఉపకారం చేస్తే వాళ్ళ ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం కోసం ఎప్పుడు సిద్ధపడి ఉంటారు. కాబట్టి మరి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఆయన యొక్క వాక్యం ద్వారా. చూడండి ప్రియులారా, మరి మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 4-5 వచనాలు తీయండి. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 4-5 వచనాలు తీయండి. 289 పేజ్ 289 పేజీ తీయండి. మొదటి రాజులు 10వ అధ్యాయము 4-5 వచనాలు. జ్ఞానము అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుట వారి వస్త్రములను, అతని గిన్నెనందించే వారి యెహోవా మందిరము, అతడు అర్పించు దహన బలులు చూసి విస్మయం పొందినదై. అంటే ఎవరేమే? షేబాదేశపురాణి సొలొమోను గురించి, ఆయన జ్ఞానం గురించి విన్నది. అరబ్ దేశం నుంచి వచ్చిందేమో, అరబ్ కంట్రీ నుంచి వచ్చింది. సొలొమోను గురించి ఏమో చెప్పుకుంటున్నారంట, అతను మహాజ్ఞాని, మరి దేవుడు అతనితో మాట్లాడతాడు, ధనబలు అర్పిస్తాడు, రాజ్యంలో అందరూ ఉండోలే, లోయలు ఎవరు లేరు అని చెప్పి స్కాట్లాండ్ అనే ఒక దేశం ఉంది. స్కాట్లాండ్ అనే దేశంలో అందరికీ విమానాలు ఉన్నాయి. వాళ్ళు ఎడిపోవాలని విమానం వేసుకొని పోవటమే. మళ్ళీ మన కారు బైక్ అట్టేసుకొని పోతాం, వాళ్ళు విమానం వేసుకొని పోతారు. అంటే వాళ్ళు ఎంత రిచ్ కంట్రీ అది. ఇల్లు కానీ, వాకిళ్ళు కానీ, దేశం కానీ, కొద్ది దేశమైనా కానీ చాలా సుందరంగా అమెరికాలో ఉంటుంది. అది ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతం. అంతే ఇక్కడ సొలొమోను యొక్క దాసులు కానీ, దాసురాండ్రు కానీ, పనివాండ్రు కానీ అందరూ ఉన్నోళ్ళే, లేనోళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా సంపత్తితో తొలదుగే వాళ్ళే. ఆ మాటలు విన్న షేబాదేశపురాణి సొలొమోను యొక్క రాజ్యాన్ని కనిపెట్టాలని చెప్పి, జ్ఞానం కనిపెట్టాలని చెప్పి ఆ యొక్క అరబ్ కంట్రీ నుంచి వచ్చి చూసింది. వాళ్ళు అర్పించే అర్పణలు, తినే తిండి, చేసే భోజనం, అర్పించే అర్పణలు, దహన బలులు చూసి ఆశ్చర్యపోయింది. అవన్నీ కొద్దిగా కానీ ఇక్కడ చేసేది చాలా ఉందంట. సొలొమోను మహాజ్ఞాని. అప్పుడు అతనికి గంధపు చెక్కలు, మరి వెండి, బంగారము, రత్నాలు తీసుకొచ్చి కానుకగా ఇచ్చింది. మరి ఎన్నో పరీక్షలు పెట్టింది సొలొమోనుకి. షేబాదేశపురాన్ని ఎన్నో పరీక్షలు పెట్టింది. ఇప్పుడు సమయం లేదు కాబట్టి తక్కువ చెప్తున్నాను. ఆ పరీక్షల్లో మరి సొలొమోను తెలివిగా సమాధానం చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయి ఎంత మహాజ్ఞాని, ఎంత గొప్పవాడు, ఈ దేశంలో ఉండటం ఆశీర్వాదం అని చెప్పి ఆమె భావించింది. చూడండి, మరి అంత గొప్ప రాజు దగ్గర విందు భోజనం అంట, రాజవిందు అంట. అది ఇందాక చెప్పా, దావీదు యొక్క రాజవిందులు ఎవరు పాల్పంచుకున్నారు? మెఫీబోషెత్. సొలొమోను యొక్క రాజవిందులు ఎవరు పాల్పంచుకున్నారు? షేబాదేశపురాణి. యేసుప్రభు యొక్క మరి విందులు ఎవరు పాల్పంచుకుంటున్నారు ఈరోజు? మనందరం ఆయన శరీరం కోసం, ఆయన రక్తం కోసం ఆయన విందులో పాల్పంచుకుంటున్నాం. ఆయన శరీరాన్ని భుజిస్తున్నాం, ఆయన రక్తాన్ని సేవించబోతున్నాం. హల్లెలూయా. యేసు రక్తము తబలా. యేసు రక్తము అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము తబలా గట్టిగా. యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు రాజుగారుల యొక్క విందులో ఇద్దరు పాలు పంచుకున్నారు. వాళ్ళిద్దరు ఎవరు చెప్పండి? మెఫీబోషెతు దావీదు యొక్క రాజు విందులో పాలు పంచుకున్నాడు. సొలొమోను యొక్క రాజు విందులో షేబాదేశపురాణి పాలు పంచుకున్నాడు. ఇప్పుడే చెప్పిన పదాలు ఇవన్నీ, ఇద్దరు రాజుల యొక్క ఇందులో పాల్గొంటున్న వ్యక్తులు ఎవరంటే మొట్టమొదటి వాడు
రెండో ఆమె షేబా దేశపు రాణి. మరి మీరు కూడా రాజు విందులో పాలు పంచుకోబోతున్నారు. పరలోకపు రాజు విందులో. వెరీ గుడ్. పరలోకపు రాజు విందులో ఏం భుజించబోతున్నారంటే ఆయన శరీరాన్ని, రక్తాన్ని భుజించబోతామన్నారు. అంటే ఆ యోగ్యత ప్రభు మీకు ఇచ్చాడు. ఆ రాజుగారు ఎలాగైతే మెఫీబోషెతుకి ఇచ్చాడో, ఆ రాజుగారు ఎలాగైతే షేబాదేశపురానికి ఇచ్చాడో, ఈ యొక్క పరలోకపు రాజు కూడా యేసుప్రభు వారు కూడా ఆయన విందులో పాలు పంచుకునే భాగ్యాన్ని మనందరికీ ఎవరు ఎంత గొప్ప భాగ్యం అండి. స్తోత్రం. హల్లెలూయా. ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత. అందరికీ లేని ధన్యత వచ్చింది. ఆ ధన్యతలో మీరు ప్రవేశించబోతున్నారు, పాల్గొనబోతున్నారు. అందుకే ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రియులారా, మొదటి కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం తీయండి. మొదటి కొరింథీ 1:9, 157వ పేజీ, క్రొత్త నిబంధన గ్రంథం 157. ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. స్తోత్రం. హల్లెలూయా. నమ్మదగినవాడు. ఎవరంటేనా? నమ్మదగినవాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క విందుకు మిమ్మల్ని పిలిచాడు. ఆయన యేసుక్రీస్తు యొక్క విందుకు మిమ్మల్ని పిలిచాడు. పిలిచి ఆయన విందులో పాలు పంచుకొని భోంచేసే భాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. అంటే ఎంత గొప్ప భాగ్యం అండి. ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన ఎంతైనా నమ్మదగ్గ దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాము. కాబట్టి ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి, కృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన అంటున్నాడు, యేసు యొక్క రాజ్యములో ప్రభు అని యేసుక్రీస్తు తన కుమారుని ద్వారా సహవాసం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరంటేనా? నమ్మదగినవాడు. అమ్మదగినవాడు కాదు. ఆయన మనం ఏం చేసాము? అమ్ముకున్నాం. ఆయన ఏం చేశాడు? మనల్ని నమ్మాడు. కాబట్టి ఆ నమ్మిన దేవుడిని మనం స్తుతించడం కోసం ఈరోజు మనందరం కూడా మరి ఆయన శరీరాన్ని భుజించడం కోసం సిద్ధపడుతున్నాం. కాబట్టి ఆయన ఎంతైనా నమ్మదగినవాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలమున ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగినవాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి, చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. చెర నుండి విడిపించి, చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే. శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంఖ్యల సంబరాలు ఊగబోయెను. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే. శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంఖ్యల సంబరాలు ఊగబోయెను. నిరీక్షణకర్తవై నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానందభరితులై సీయోనుకు తిరిగి వచ్చెను. నిరీక్షణకర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానందభరితులై సీయోనుకు తిరిగి వచ్చెను. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలమున నీవేనయ్యా. హల్లెలూయా. ప్రియులారా, మన ప్రభువుని యేసుక్రీస్తు అంట అను తన కుమారుని సహవాసం మిమ్మల్ని పిలిచిన దేవుడు
నమ్మదగినవాడు. మీరు అంటారు 100 రూపాయలు అడిగాక ఇస్తావా అన్నది వచ్చి. 100 రూపాయలు అడిగితే ఇస్తావా అన్నది. నేను ఇస్తా అని చెప్పి అన్నది. నమ్మొచ్చా అన్నది. నా దగ్గర ఉంటే ఇస్తా, లేకపోతే లేదు, అంతేనా? కానీ యేసు ప్రభు మాట ఇస్తే తప్పేవాడు కాదు. ఆదరించేవాడే, కరుణ చూపేవాడే, మహిమ చూపేవాడే. ఈ లోకంలో నీ తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా ఒకవేళ నిన్ను మోసం చేస్తారేమో కానీ ప్రభు అయిన యేసు నిన్ను మోసం చేయడు. నమ్మదగినవాడు. ఎందుకంటే ఆయన శరీరాన్ని, రక్తాన్ని సేవించి ఆయన బిడ్డగానే ఉంటున్నాం కాబట్టి మనందరం వేరైనా కానీ ఒకటే, ఒకే శరీరం భుజిస్తున్నాం, ఒకే రక్తం పానీయం చేస్తున్నాం. మనుషులు వేరే కానీ క్రీస్తులు అందరం ఒకటే. క్రీస్తులు అందరం కూడా ఒకే శరీరము, ఒకే ఆత్మ. కాబట్టి ఒకే శరీరము, ఒకే ఆత్మగా మనం ఉన్నాం కాబట్టి నాదొక మాట, నీదొక మాట, నీదొక మాట, ఆమెదొక మాట, ఆయనదొక మాట ఉండకూడదు. ఒకే మాట ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఏక్ వచన్ మే బాత్ హై. ఒకే మాట, ఒకే పదం, ఒకే ప్రార్థన, ఒకే సహవాసం, ఒకే శరీరం, ఒకే రక్తం పానీయం చేస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు వారిని మనం నమ్ముకుంటున్నాం కాబట్టి అంతైనా ఆయన నమ్మదగ్గ దేవుడు. 1 పేతురు గ్రంథము 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం తీయండి. 215వ పేజీ, 215. 1 పేతురు 2:9. 1 పేతురు 2:9 చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలైన స్తోత్రము. హల్లెలూయా. మీరందరూ అంటే ఎవరిప్పుడు? దేవుని సొత్తు, సంపద. మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ? రాజులైన యాజక సమూహం. మనందరూ ఎవరు? మన క్యాస్ట్ ఏంటి ఇప్పుడు? రాజులు. వెరీ గుడ్. చెప్పలో కట్టినా సరే, రాజులు అంటుంటారు. రాజులు, గాజులు, బూజులు. కాబట్టి రాజులు, మనందరు రాజులు, రాజులమైన యాజక సమూహము. అంటే మన తండ్రి ఎవరు? యేసయ్య రాజు. అని రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి కుక్క పిల్లని ఏమంటాం? పిచ్చమ్మా. కుక్క పిల్లని ఏమంటాం మనం? కుక్క పిల్ల పుట్టింది ఏమంటాం? కుక్క పిల్ల అంటాం. గెదకి ఒక పిల్ల పుట్టింది, గెద పిల్ల అంటాం. రాజు పిల్లల్ని ఏమంటారు? రాజు పిల్ల అంటారు. అందరూ రాజు పిల్లలం. ఒకే శరీరం, ఒకే రక్తం, ఒకే క్యాస్ట్. ఏ క్యాస్ట్ అంటే రాజు, కింగ్. ఏ కులం ఏది? ఏసన్న గారు ఒకసారి ట్రైన్లో పోతున్నట్టు విజయపట్నం పోతుంటే ఆయనతో మాట్లాడుతున్నాం. అప్పుడు విజయనగరం ప్రాంతం మొత్తం రాజులు కదా. ఈయన ఒక ఆయన వచ్చి మీరేంట్లు అన్నంట. ఆయన రాజులు అన్నంట. స్తోత్రం. హల్లెలూయా. అమ్మో రాజులు అండి మీరు అంటుందంటాం ఇట్లా విశాఖపట్నం మాస్టర్. అవునమ్మా మేము రాజులవి అన్నట్టు ఆయన. ఎవరిని బట్టి రాజులు? యేసు ప్రభుని బట్టి. యేసు ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి. అందుకే అన్నాడు ఇక్కడ చూడండి, ప్రభు యొక్క వాక్యం ద్వారా మరి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏర్పరచబడ్డ వంశమును, రాజులని అధిక సమూహము, పరిశుద్ధ జనం. ఏ జనం అంతా మనం? అందరూ పరిశుద్ధులమ్మా అన్న. నేను మాస్టర్ గారు మా ఇంటమ్మ పరిశుద్ధం ఉంది కానీ మాకు తెలియదు ఆయుషం, నన్ను పరిశుద్ధం అంటున్నారు ఏందని ఏమొచ్చి అన్నది. కాదమ్మా మనందరం పరిశుద్ధులు అమ్మా అన్నాం. ఎలా పరిశుద్ధులయ్యారు మీరు? క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డారు, క్రీస్తు శరీరాన్ని భుజిస్తున్నారు, ఆయన నమ్ముకున్నారు, ఆయన ద్వారా మీరు శుద్ధీకరించబడ్డారు. కాబట్టి మీరందరూ కూడా, మనందరం కూడా పరిశుద్ధులము. స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా అనా. హల్లెలూయా. ఎంకాయమంటలా, ఎంకాయమను. హల్లెలూయా. వచ్చి కూర్చో. పరిశుద్ధులు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దేవుని సొత్తు, ప్రజలమై ఉన్నాం. కాబట్టి వాక్యం మాట్లాడుతూ ఉంది. నా ప్రియులారా, వాక్యాన్ని మనం హత్తుకుని జీవించాలి. ఎంతైనా నమ్మదగిన దేవుడు. అపోస్తుల కార్యములు
20వ అధ్యాయం 7వ వచనం తీయండి. ఈ ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. మరి ఈ సమయం 1 గంటగా వస్తుంది కాబట్టి మరి మిగతా కార్యక్రమం కొనసాగించుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. 27 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు కిందకి తీల్లి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మళ్ళా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారి వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరను. వారు బతికిన ఆ చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ వాక్యంలో ఆదివారమున రొట్టె విరిశారని చెప్పి ఉంది. నిన్న మరియమ్మ అంటుంది నాతోటి, ఏదో మరియమ్మ పని చివరిలో ఉంది, అయ్యగారు రాత్రి నిన్న వాళ్ళు రొట్టె విరిశారంటగా అన్నది నాతోటి. ఇరిచే విరిశారులే అమ్మ, వాళ్ళ కాడ రొట్టె కాబట్టి విరిశారులే అన్న. నేను ఇరిచే విరిశారులే, వాళ్ళ కాడ రొట్టె ఉంది కాబట్టి విరిశారులే అన్న. రొట్టె ఎప్పుడు ఇరవాలి? ఆదివారం. పౌలు గారు మరి ఆ యొక్క సంఘంలో కూడి విస్తారంగా మాట్లాడుతున్నాను. విస్తారంగా మాట్లాడి ప్రసంగిస్తామంటే యేసు ప్రభు గొప్పవాడు, నమ్మదగినవాడు, స్వస్థపరిచేవాడు ఆయనే. ఆయన మన యొక్క బాధల్ని, వ్యాధుల్ని, ఇరుకుల్ని, ఇబ్బందులు తీసేసేవాడు ఆయనే. ఆయన నమ్మండి, మీకు నమ్మితే సమస్తం సాధ్యమైతే, మరి ఆయనకి అసాధ్యమైనది ఏది లేదని చెప్పి వాక్యం చెప్తున్నాడు. ఈ లోపల ఇట్లానే మేడగది అది అందరు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ దోల పిల్లవాడు పోయి ఐతు అనే పిల్లవాడు పోయి ఐతు అనే పిల్లవాడు పోయి ఆ పెట్టుకోండి కాడ కూర్చొని వింటుండ. వాడికి నడిజామైంది, కొద్దిగా తూలు వచ్చి దేవుని కింద పడాడు. కింద పడేసరికి దెబ్బకి వాడు ప్రాణం పోయింది. బరబరి కిందకి పోయి చూసేసరికి పట్టుకుంటూ ప్రాణం లేదు. కానీ పౌలు గారు ప్రార్థన చేసుకుంటూ ఏడ్చాడు. అయ్యా, నీ మందిరంలో నేను ప్రార్థన చేసి వాక్యం చెబుతా ఉంటే ఆ పిల్లవాడు చనిపోతే మనల్ని బట్టి చనిపోయింది అంటారయ్యా, నీకు అపకీర్తి వచ్చింది ఆయన అని ప్రార్థన చేసిపోయి మీద పడి ఏడ్చి ప్రార్థన చేస్తే పిల్లవాడు బతికాడు. ఐతుకు బతికాడు. బతికితే మళ్ళీ వచ్చి కూర్చోబెట్టాడు, తీసుకొచ్చి వెంటనే రొట్టె విరిచి ద్రాక్షరసం ఇచ్చేసి వాక్యం చెప్పేసి వెళ్ళాడు. ఇప్పుడు రొట్టె విరిచినప్పుడు, ద్రాక్షరసం ఇచ్చినప్పుడు పౌలు గారు బ్రతికించిన పిల్లవాడి పేరేం పేరమ్మా? రాణెమ్మ, నల్లాడి రాణెమ్మ. పౌలు గారు బ్రతికించిన పిల్లవాడి పేరేం పేరు? కింద పడి చనిపోయాడు. ఐతు. వెరీ గుడ్. కొంచెం నువ్వెందుకు చెప్పావమ్మా మధ్యలో రాణెమ్మ? నేను నల్లాడి రాణెమ్మని అడిగాను. ఐతుకు అంటే ఐతుకు అని రాసిన ఐతు అంటాడు. ఐతు. కాబట్టి ఇక్కడ వాక్యం మాట్లాడుతూ ఉంది, ఆదివారమున రొట్టె విరిశారు, ద్రాక్షరసాన్ని పుచ్చుకున్నారు. పౌలు గారు కూడా వారితో ఉండి పుచ్చుకున్నాడు. అంటే ఈరోజు ఆదివారం రోజున, బల్ల ఆరాధన రోజున మనందరం కూడా రొట్టె ద్రాక్షరసాన్ని పుచ్చుకొని సేవించబోతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా యేసు నాయన, స్తోత్రము తండ్రి, స్తుతులు నాయన. అయా, నీ రొట్టె విరచడం కోసం